చంద్రముఖి ఎక్కడుందో వెతికి దానికి నువ్వే చెప్పు. పాతాళంలో ఉన్న వదిలిపెట్టను అని. దాన్ని తీసుకొచ్చి నా కాళ్ళ మీద నువ్వే పడేయాలి. తప్పైపోయింది, నేను మీ మధ్య ఉండను అని కన్నీళ్లతో అది నా కాళ్ళు కడగాలి. స్వయంగా నిన్ను నా కూతురి చేతిలో పెట్టి వెళ్ళిపోవాలి. అది జన్మలో జరగదు. జరగాలి, జరగాలి. జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. అరవకు. ఇప్పటి వరకు నువ్వు ఆడదాను అన్న సాఫ్ట్ కార్నర్ ఏదో ఒక మూల ఉండేది. మోసంతో నా జీవితంలోకి నీ కూతురు వచ్చింది. ఎప్పటికైనా మీలో మార్పు వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు చందు నువ్వు కిడ్నాప్ చేయించావు. ఇది నీకు అలవాటైన ఆటే. నీ అంతటా నువ్వు చందును వదిలేస్తే మంచిది. నా చందు ఏ చిన్న బాధ కలిగినా ఒక్క రక్తపు బొట్టు చెందినా క్షణం నుంచి నువ్వు ఆడదాను అన్న సంగతే మర్చిపోతాను. నువ్వే అన్నావుగా, అదే నీకు చెప్తున్నాను. నువ్వు ఏ పాతాళంలో దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుంటాను. ఆ క్షణంలో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. ఇది నేను నీకు ఇస్తున్న వార్నింగ్. నన్ను వెతకడం తర్వాత ముందు వెళ్ళి దాన్ని వెతుక్కో. యశోదరా, మర్యాద. నాలిక తెగిపోతుంది. నేను నిన్ను లక్ష్య మాట్లాడగలను. నేను చందు ఎక్కడుందో తెలుసుకుందామని మాత్రమే వచ్చాను. అది తెలిసిన మరుక్షణం దానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను. గుర్తుంచుకో. కార్తిక్, 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 ప్లీజ్ కార్తిక్, నా మాట విను. వినాల్సింది నేను కాదు, మీ అమ్మ. మీ అమ్మకి చెప్పు, చందు వెంటనే నా కళ్ళ ముందు ఉండాలి. లేకపోతే దీక్ష, నీకు నా పక్కన కూర్చోవడం ఇష్టం లేకపోతే నిన్ను వెనక సీట్లో కూర్చోబెట్టి నేను డ్రైవర్గానైనా ఉండిపోదాం అనుకుంటున్నాను. కానీ నువ్వు నా పక్కన కూర్చొని చాలా మంచి పని చేశావు. మళ్ళీ చెప్తున్నాను దీక్ష, నువ్వు నన్ను అసహించుకో, కానీ మన బిడ్డని కాదు. పాటలు వింటావా?
ఇదంటే చాలు దీక్ష, అలా కాల్చేటట్టు చూడకు. దీక్ష, ఒకప్పుడు మనం మొదటిసారి కలుసుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. అవన్నీ మర్చిపోలేను. ఎంత అందమైన రోజులవి. ప్రతిరోజు నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను, నా జీవితంలోకి దీక్ష రావాలి. అలాంటి అందమైన రోజులన్నీ మళ్ళీ తిరిగి రావాలి అని, వసంతం మళ్ళీ మనల్ని తాకాలి అని. చూడు దీక్ష, నిన్ను నన్ను ఏకం చేసేది మన బాబే. వాటర్ బాటిల్ చూస్తాను. దీక్ష, నేను ఇప్పుడే వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను. బొమ్మలేంటి? అప్పుడే మర్చిపోయారా? నన్ను కిడ్నాప్ చేసిన ముంబై వాళ్ళ బొమ్మలు గీయించడానికి వెళ్తున్నానన్నారుగా, వాళ్ళో కాదో చూడాలిగా. ఓ అదా, ఆర్టిస్ట్కి నువ్వు చెప్పిన వివరాలు ఇచ్చాను. కంప్యూటర్ మీద వర్క్ చేయడానికి కొంచెం టైం పడుతుందన్నారు. అలాగా, నేను వెంటనే పని అయిపోతుందేమో అనుకున్నాను. లేకపోతే దీక్షతో నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. దీక్షకి ఏమైనా సమస్య వచ్చిందా? అలాంటప్పుడు తను ఒంటరిగా పంపించడం ఎందుకు? నాకు ఫోన్ చేసి నువ్వు తీసుకెళ్లాల్సిందే. సమస్య లేదండి, ఇంతవరకు తను డాక్టర్కి చూపించుకోలేదు. చెకప్ కోసం పంపించాను. అయినా సరే, తను ఒట్టి మనిషి కూడా కాదు. గర్భంతో ఉన్న మనిషిని ఒంటరిగా ఎలా పంపిస్తావు వస్తా?
ఒక్కదాన్నే నేను మాత్రం ఎలా పంపిస్తానండి? దీక్ష వాళ్ళ ఆయన వచ్చారు, అతనితోనే పంపించారు. అజయ్ వచ్చాడా? అవునండి. వాడు వస్తాడు, మాయ మాటలు చెప్తాడు. అయితే వాడితో పాటు దీక్షను పంపించేయడమేనా? అలా చేసే ముందు నాకు చెప్పాల్సిన అవసరం లేదా? అంతా నీ ఇష్టమేనా? మీరు ముంబై వాళ్ళ బొమ్మలు ఆ బొమ్మలు వేసేది నేను కాదు. అయినా ఫోన్ చేయవా? ఫోన్ చేస్తే నేను మాట్లాడినా? అయినా నువ్వు పంపిస్తే దీక్షలో వెళ్ళింది తనకైనా బుద్ధుండ కదా? నాకున్నది ఒక సమస్య, లక్ష సమస్యలు. ఇంకా ఇంకా నా మీదకి సమస్యలు తేకూడదు. మనసుకి ఏదో వస్తే చేయకూడదు. ఎయిర్టెల్ నంబర్ అందుబాటులో లేదు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది, లేదా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. టెస్టులు చేయించుకునేటప్పుడు ఫోన్ ఆఫ్ చేసేస్తారు కదండి. వాడి ఫోన్ కూడా ఆఫ్ చేశాడు. నేను ఇంతకు ముందే చెప్పాను, అజయ్ గడు లోఫర్ అంట. వాడు ఎలాగైనా ఇంటి నుండి దీక్షను బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అతను దీక్ష భర్తే కదండి. అందులోనూ తండ్రి కాబోతున్నాడని తెలిసి ఇంటికి వచ్చాడు. భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు వస్తాయి. అవి చిన్నవి కాదు. అవి చిన్నవైతే వాడికి దూరంగా ఎందుకు ఉంచుతారు? వాడి దొంగేడుపులకి నువ్వు కరిగిపోయావు. పూల్లో పెట్టి వాడికి అప్పగించావు. నువ్వు ఇంత పిచ్చి పని చేస్తావు నాకు తెలియదు. తెలిస్తే దీక్ష గురించి పట్టించుకోవద్దని నీకు అప్పుడే చెప్పేవాడిని. దీక్షని సొంత చెల్లైనట్టు అంత బాధపడతారేంటి? నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదండి. అజయ్ దీక్షని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. నేనే అజయ్కి దీక్షకి నచ్చ చెప్పి బలవంతంగా పంపించాను. అయినా ఇప్పుడు ఏమైంది? నేను దీక్షని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. పరాయి వాళ్ళ పిల్లని ఇంట్లో ఉంచుకున్నాం. ఎప్పటికైనా దీక్ష వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలి కదా. నీకు ఒక సమస్య తగ్గిపోతుంది అనుకున్నాను. భార్యాభర్తలను కలపడం కంటే వేరే మంచి పని ఏముందండి? అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు. అదే మనం కాదు. నన్ను నమ్మి నా ఫ్రెండ్ దీక్ష నాకు అప్పచెప్పాడు. అజయ్ గురించి దీక్ష వాళ్ళ అన్నయ్యకి బాగా తెలుసు. ఒక పక్క నేను వాటితో మాట్లాడుతున్నాను. అజయ్ తేనె పూసిన కత్తి తొందర పడద్దు అన్నాడు. ఈలోగానే జరగాల్సినంత జరిగిపోయింది. ఏం జరిగిందని మీరు ఇంత బాధపడుతున్నారు? ఏమైనా జరగచ్చు. అప్పుడేం చేస్తావు? అజయ్ నేను లేనప్పుడు ఇంటికి ఎందుకు వచ్చాడు? నేనుంటే వాడు ఆటలు సాగవని వాడికి తెలుసు. అందుకే నీ దగ్గర నటించి నువ్వే పంపించేటట్టు చేసి తీసుకుపోయాడు. తర్వాత ఏదో అయిందని ఏడుపు నటిస్తాడు.
చేతులు కాలే కానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్కి నేనేం సమాధానం చెప్పాలి? మీరు కోపంలో ఉన్నారు కానీ. కోపం కాదు వస్తా, ఆవేదన. మనం మాటలాపి హాస్పిటల్కి వెళ్దామండి. దీక్షని మన ఇంటికి తీసుకెళ్తాం. వాడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడో నేను చెప్పాడు. సిటీలో 100 హాస్పిటల్స్ ఉన్నాయి, అవన్నీ వెతకాలి. ఇప్పుడు ఇక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తారేమో అనుకుంటున్నానండి. నువ్వు అనుకుంటావు కానీ అక్కడ అలా జరగదు. నా అనుమానం ఇప్పటికే వాడి దీక్షను ఎక్కడో దాచేసి ఉంది. లేదా ఇంకేమైనా చేసి ఉంటాడు. వెంటనే తెలుసుకోవాలి. మీరు చాలా కోపంలో ఉన్నారు. జాగ్రత్తగా కారు నడపండి. మీరు అటు వెళ్ళగానే దీక్ష వస్తే నేను మీకు ఫోన్ చేస్తాను. ఆ పని ముందు చేసి ఉంటే ఈ బాధ ఎందుకుంటుంది? ఆ పని ముందు చేసి ఉంటే ఈ బాధ ఎందుకుంటుంది? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు తొందరలోనే తెలుసు. పెట్టలా ఉన్నావు? ఆ కార్తీక్ గడి ఇంటి లోపలికి పోయినావా, ఇంటి బయట నుండే వచ్చేసినావా? వెళ్ళానత్త. వసుధ దీక్షని హాస్పిటల్కి తీసుకెళ్ళమని నాతో పంపించింది. మరేమైనాదిరా? ఆస్పత్రిలో చూపించి జాగ్రత్తగా దాన్ని వాళ్ళ ఇంటికాడ ఇడిచిపెట్టొచ్చినావా? నేను నీకు చెప్పినదేంటి, నువ్వు చేసినదేంటి? అది అన్న పక్కనుంటేనే పులి, బయటకొచ్చినాక ఇంకెందుకు ఆలోచన? మన ఇంటికి రమ్మంటే అదేమో పరిగెత్తుకుని వచ్చేస్తుందా? దాన్ని కొప్పు పట్టుకుని ఈడ్చుకుని రావద్దు ఈడికి. నేను తీసుకొద్దామని అనుకున్నానత్త, కానీ తను దారి మధ్యలోనే తప్పించుకుపోయింది. ఇంద్రా తప్పించుకుని పోయినాదా? మందుగాని తాగిపోయినావా ఏంది? ఏం మడిసివిరా? ఒక ఆడదాన్ని ఇంటికి తీసుకురాలేకపోయినావు? చిచ్చి, నీ మొత్త పరువు తీసినావు. ప్రేమగా అర్థమంటి పెళ్ళాన్ని చేతిలో పెడితే కింద పడేసి ముక్కలు చేసినా. ఇక ఆ పిల్ల నిన్నెట్ట నమ్ముతుందిరా? ఏంద్రా గొంతు లేస్తా ఉంటది? ఇది నా కాడ పెట్టుకోకు. అలా చేస్తుందని నేను అనుకోలేదత్త. అప్పటికి నేను పట్టుకోవడానికి ట్రై చేశాను, కుదరలేదు. అయినా అయిపోయిన పెళ్లికి బాధ్యాలెందుకు? ఇప్పుడు జరగాల్సింది చూడొద్దా? అవునరా, నా మేనల్లుడు పెండ్లైపోయినది, ఆడు బిడ్డకు తండ్రవబోతున్నాడని నేను బాజాలు మోగిస్తాడాను. నేను ముందుగానే నీకు జాగ్రత్తలని చెప్పి పంపించినాను కదా. ఇప్పుడేమో నా కాళ్ళు చేతులు ఆడగడ్డ చేసినావు. ఇక మెదడు ఎట్ట పనిచేస్తుంది? అసలు ఏంద్రా దాని ధైర్యం? వదిన
చెబితే బయటకు వచ్చినది పారిపోయినాదంటే ఏందిరా ఏందిరా దాని ఆలోచన? ఏం పారిపోవట్లేదే? నువ్వు మళ్ళీ బామ్మర్దింటికి పోయినావా? ఏం మొహం పెట్టుకుని వెళ్తాను? అదేంద్రా మరి జరిగిందేదో ఆ కార్తీక్ గడి పెండ్లానికి తెలియదు. కార్తీక్ గడు బయటికి వెళ్ళాకే వెళ్ళాను, కానీ ఇప్పుడు కార్తీక్ ఇంట్లో ఉంటే అన్నావంటే నోట్లోంచి సౌండ్ బయటికి రాదు. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికి వచ్చి నా చెల్లెల్ని తీసుకొస్తావా? అది పెళ్ళేదాకే నీ చెల్లెలు, ఇప్పుడు దీక్ష నా అల్లుడి పెండ్లాం. మధ్యలో నువ్వు మాట్లాడుకో. ఇంతకు ముందు ఇంటికి వచ్చి సాహసం చేశావు, ఇప్పుడు నేను లేనప్పుడు దొంగలా వచ్చి దీక్షను ఎత్తుకొచ్చావు. ఎక్కడరా నా చెల్లి? నాకు తెలీదు, ఇంటికి వెళ్ళుంటుంది. ఇప్పుడు నేను ఇంటి నుంచే వస్తున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చాక అక్కడికి వెళ్ళుంటుంది బావా. మామా నా ఉంటే నాలుగు చీరేస్తాను. బావగాక ఇంకే అవుతావు. అవునులే, నువ్వు బామర్ది అనుకున్నా నా అల్లుడు నీకు గౌరవం ఇచ్చినాడు కదా. నీ గౌరవం మర్యాదలు నాకు అవసరం లేదు భద్రావతి. ఎక్కడికి? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి. దీక్ష ఇంటికి వచ్చిందని చెప్తున్నావుగా, రా చూపించు. ఏందప్పా నీ గడ్డు అదుపు లేదనుకుంటాడావా? నా ఇంటికి వచ్చి నాలుగు మీద చెయ్యేసి లాక్కుపోతాడా? అడ్డు తప్పుకో. ఇలాంటి చూపులు చాలా అయ్యాయి. నీ అంతటా నువ్వు అడ్డు తప్పుకోకపోతే నీ మీద చేసుకోవాల్సి ఉంటుంది. అది నువ్వు భరించలేవు. ఎంత కించుకున్నా నువ్వు ఆడదాన్ని. నా అల్లుడి ఒంటి మీద ఈగ బారిందంటే ఈ భద్ర వీరభద్ర అవుతుంది, మర్చిపోకు. చెల్లెలకి ఏదైనా అయిందంటే అప్పుడు తెలుస్తుంది వీరభద్రవో ఒట్టి భద్రవో. తక్కువ
చూడలేదా? కార్తీక్ నా కోసం వచ్చాడు అనుకున్నాను. ప్రేమకు చేతులు పట్టుకుంటే విసిరి కొట్టాడు. మాట్లాడబోతే నోరు మోయించాడు. నా దగ్గర మాట్లాడిన మాటల్లో చందు గురించి తప్ప నా గురించి లేదు. చందుకి ఏమైనా జరిగితే నీ అంత చూస్తాను అన్నాడు. మనిషిని నేను ఎలా నమ్మాలి? ఎంతకాలం నేను కార్తీక్ కోసం ఎదురు చూడాలి మమ్మీ? ఎంతకాలం నేను కార్తీక్కి దూరంగా బతకాలి? కార్తీక్ మూర్ఖుడు. మమ్మీ, అతను నా భర్త. కార్తీక్ నీకెవరేమన్నా నేను సహించను. ఇప్పుడు నేనేమన్నాను జలజ? అతను మొండి మనిషి, అతనికి మొండి పట్టుదల ఉంది అన్నాను. తప్ప నీతో ఇదే చిక్కమ్మా. కార్తీక్ చేస్తున్న పనుల మీద కోపం తెచ్చుకుంటావు. ఎవరేమన్నా అంటే మీద పడిపోతావు. అంతేగాని తాపిగా ఆలోచించావు. ఏం ఆలోచించాలి? కార్తీక్ అన్న మాటలు తప్ప నేను మాట్లాడిన మాటలు నీకు గుర్తుండవా? ఎప్పటికైనా నువ్వు ఈ ఇంటికి రావాలి, వస్తావు అని ఛాలెంజ్ చేశాను వాడితో. అది మర్చిపోయావా? అది జరగదని కార్తీక్ కూడా అన్నాడు. నువ్వు చిన్నపిల్లవి. నీలాంటి వారు ఆవేశపడతారు తప్ప ఆలోచించరు. ఇప్పుడు నీకు కార్తీక్ మధ్య ఒక అడ్డు తొలగిపోయింది. అది నువ్వు గుర్తించడం లేదు, సంతోషపడడం లేదు. అంటే చందుని కిడ్నాప్ చేయించింది నువ్వేనా? అడ్డు తొలగిపోయింది అంటే చందు ఈ లోకంలో లేదా? అన్ని పనులు మనమే చేయాల్సిన అవసరం లేదు జలజ. మనకి కాలం కలిసొచ్చినప్పుడు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అంటారు. గంధర్వులు ఇలాంటి పనులు చెయ్యరు. గంధర్వులు రాక్షసులు ఎవరైతే ఏంటి? దాన్ని తీసుకుపోయారు. ఈ రోజు రేపు అది తుప్పల్లోనో దొరుకుతుంది. ఇప్పటికే కార్తీక్ పిచ్చి పట్టినట్టు సభని చూసాక అప్పుడు పడుతుంది ఒకటి అస్సలు పిచ్చి. మమ్మీ, చివరికి పిచ్చి పట్టిన కార్తీక్ ని నాకు కానుకగా ఇస్తావన్నమాట. అమాయకంగా మాట్లాడుకు జలజ. పిచ్చి పడుతుంది అంటే చందుని చూసుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు అని. అది పోయాక మిగిలిందెవరు? నువ్వు మాత్రమే. అప్పుడు మన దగ్గరకు వస్తాడు. ఏ చేతులైతే విసిరి కొట్టాడో ఆ చేతులను అందుకుంటాడు. ఏ నోటిని మాట్లాడకుండా చేశాడో అదే నోటితో జలజ నన్ను క్షమించు అని అంటాడు. ఆ చందు పోతే ఇంకొకటి మిగిలింది. నువ్వు అది మర్చిపోతున్నావు మమ్మీ. ఆ రుద్రవరం పిల్ల గురించి నువ్వెందుకు సీరియస్ గా తీసుకుంటున్నావు? దాని సంగతి ఆ విరాట్ చూసుకుంటాడు. ఇప్పుడు వాడు అదే పని మీద ఉన్నాడు. నా ముందు ఆ పశువు గురించి మాట్లాడొద్దు మమ్మీ. అసలు ఆ దున్నపోతుని ఇంట్లోకి తీసుకురావడం, గడ్డి మేపడం నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. వాడంటే నాకు అసహ్యం. వాడిని ఇంట్లో ఇంకొకసారి చూస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎక్కడ పెట్టాను? అసలు దీనంతటికి కారణం వీడు. ఎక్కడ్రా ఆ దగులు బాచిగాడు? ఎక్కడా? ఆడు మీ దెబ్బకు తట్టుకోలేక ఎప్పుడో పారిపోయి ఉంటాడండి. ఏం కూసో? చెప్ప మీదే కదా కొట్టింది. కడుపులో కత్తితో పడవలేదు కదా. కొంతమంది హద్దులు మీరుతున్నారు. విరాట్ గారిని పిలిచింది జలజ అన్నట్టు దున్నపోతుల ఇంట్లో పడేసి మేపడానికి కాదు. పోరా, వెళ్ళి వాడిని వెతికి తీసుకురా. జలజ, నువ్వు ఈ విషయాలన్నీ ఏమీ ఆలోచించు. అన్నీ చూసుకోవడానికి నేనున్నానుగా. జలజ, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఇంకా నిలబడాలి.
ఎందుకు ఇంకా దీక్షను అజయ్ తీసుకురాలేదు? నిజంగానే తొందరపడ్డానా? ఇప్పుడు చెప్పరా, దీక్ష ఇంటికి వచ్చిందన్నావు కదా, ఎక్కడరా దీక్ష? అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. వాళ్ళు నిన్ను లాకప్ లో పడేసి అడ్డంగా వేలాడదీసి లాఠీతో 4 తగిలిస్తే నీ తల్లో చేజం వచ్చి అని అనుకుంటున్నావు కదూ? నీకు పోలీసులు అవసరం లేదురా. బతికొండగా నరకం ఎలా చూపించాలో నాకు బాగా తెలుసు. మాట అన్నావంటే ఇక్కడే రక్తం కక్కుంచేస్తాను. దీక్షని జాగ్రత్తగా ఇంటికి తీసుకురమ్మన్నాను. అసలు దీక్షని హాస్పిటల్కి తీసుకువెళ్ళావా లేదా? ఆయన చూస్తావేంటి? ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళావో అదైనా చెప్పు. లేకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. దీక్ష హాస్పిటల్ వరకు నాతో రాలేదు సిస్టర్. నేను అలాంటిదేం చేయలేదు సిస్టర్. మాటలతో కాదురా నిన్ను. జరిగింది చెప్తాను, నన్నేం చేయదు. చెప్పు. దీక్ష తీసుకుని హాస్పిటల్కి బయలుదేరా. దీక్ష ఎక్కడ కనిపించలేదు. అప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? ఎవరైతే దీక్ష నీతో పంపించారో వాళ్ళకు వచ్చి చెప్పాలి కదా. నా మీద నమ్మకంతో సిస్టర్ దీక్షను హాస్పిటల్కి పంపించారు. తను లేకుండా ఎలా వస్తానండి? మరి ఈ విషయం ఇంటి దగ్గర నాతో ఎందుకు చెప్పలేదురా? ఏం చేయాలో తోచక మా అత్త సలహా తీసుకోవడానికి వెళ్ళాను. ఇంతలో మీరు వచ్చారు. తప్పించుకొని దీక్ష ఎక్కడికి వచ్చుంటున్నాను. అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు దడ నోట్లో మాట పెగలేదు. నాకు చెప్పే ఇన్ని దుర్మార్గాలు చేసావా? నిన్ను నేను నమ్మను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు. దీక్ష ఫోన్ పనిచేయట్లేదు. చూడు, నీకు బతుకు మీద ఆశ ఉంటే చివరి అవకాశం ఇస్తున్నాను. చెప్పు, దీక్షను ఎక్కడ దాచారు? నాకు బతుకు మీద ఆశ లేదు. నన్ను ఇప్పుడే చంపేయండి బావా.
దీక్షను పంపించు. ఇప్పుడు దీక్షకి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఇలా జరుగుతుందనుకోలేదు. ఇప్పటికీ నన్ను నమ్మకుంటే పోలీసులకు చెప్తారు, మీరే నన్ను చంపేస్తారో మీ ఇష్టం. నిన్ను చంపితే దీక్ష తిరిగి వస్తుందా? ఇలా పెంచి కుక్కను చంపడానికి నేను అవసరం లేదు, వేరే వాళ్ళు ఉంటారు. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఏం చేస్తావో నాకు తెలియదు. దీక్షని ఇంటి నుండి ఎలా తీసుకెళ్ళావో అలాగే మళ్ళీ తీసుకురావాలి. లేదంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పను. వెళ్ళా. యజమానివి కాలేవు. నేనేం చెప్పాను? నువ్వు వెళ్ళి నీ ఆలిని చెంప మీద కొట్టమన్నాను, కానీ నిన్ను నీ ఆలి కూతురు కొట్టింది. నువ్వింత పనికి మాలిన వాడు అనుకోలేదు నారాయణ. నాకు అన్నీ తెలుసు, అన్నీ చూశానంటావు. నేను యశోదర చెయ్యి పట్టుకుంది చూడలేదా? చెయ్యి పట్టుకోవడం ఏంటి? జమానాలు మారాయన్నావు. యశోదర ఒక్క తోపు తోస్తే కిందికొచ్చి పడ్డాం. అది చూశాను. అప్పుడు కార్తీక్ గాడు వచ్చాడు, లేకపోతేనా అప్పుడు నా తడాకా ఏంటో యశోదరకు తెలిసి ఉండేది. ఆహా, మరి ఇంతకు ముందు కార్తీక్ రాలేదుగా నారాయణ. మరి అప్పుడేమైంది నీ తడాకా? చివరికి తల్లితోనూ పిల్లతోనూ తిట్లకి తిట్లు, దెబ్బలకి దెబ్బలు. నారాయణ, నీకు మాటలు సరిపోయేట్టు లేవు. పోనీ స్టెరాయిడ్స్ ఇవ్వమంటావా? అదేం అక్కర్లేదు. పీకడం పెద్ద మనకి పెద్ద విషయమేం కాదు. దెబ్బకి పీకేయగలను ఒక పీకుడు. మరి ఎందుకు ఆ పని చేయలేదు? ముందే సోదరు కొట్టాలి కదా, అందుకాగాను. లేకపోతేనా ఒక్క పీకుడు పీకేసేవాడా? ఓహో, అందుకేనా నిలబడితే కొడతారా అని అమాయకంగా ప్రశ్నించి మరీ పారిపోయి వచ్చావు.